ब्रह्मा पंद्रह మెడలో తాళగట్టి బ్రహ్మదేవుడు పట్టుకొని ఈ బ్రహ్మదేవుడు అంటున్నా ఏమన్నట్టున్నా అయ్యో తప్పమ్మా నువ్వు చూస్తే నా కన్న తల్లు నేను చూస్తే అమ్మా కన్న తల్లి ఏ కొడుకునైనా కన్న తల్లి క్రమం అనేది తీర్చమని అడుగుతుందా అమ్మా అదే మాట కాదు బ్రహ్మ నువ్వు నా కన్న కొడుకువా కన్న తల్లినా నీకు కన్న తల్లినా నువ్వు ఎలా పుట్టేవు నీవు ఎలా పెరిగావో ఒక్కసారి చెప్తాను బ్రహ్మ బాబు గుడ్డులో పుట్టాయింది నువ్వు నా కొడుకు కాదు నాకు మనవుడు నా గర్భాన్ని జన్మించలేదు గుడిలో పుట్టాడు అంటే నాకు బిడ్డ నాకు మనవుడు వచ్చాడు వరుస కనుక మనవుడు అవుతున్నా మనవడికి మామకే బాగుంది కాబట్టి ఆయన నా మెడలో తాలిగట్టి నాలో ఉన్న క్రమం తెచ్చమని బ్రహ్మ కదరహానా అలా బ్రహ్మదేవుని పట్టుకుని ఎంత చెప్పినా బ్రహ్మదేవుడి కళ్యాణానికి మాత్రం ఒప్పుకోలేదమ్మా ఇలాంటి కొడుకుల మీద కామొచ్చి చేశా అక్కడికక్కడయ్యా ఆ బ్రహ్మదేవుడు ఈ తల్లిగారు ఎక్కడ పోతున్నా వెళ్ళిపోతుందట వైకుంఠంలో ఆదిస్తూ పట్టుకుని పడిపోతా ఉంది
నా మెడలో తాళికట్టు నాలో ఉన్న క్రమాన్ని నువ్వు తీర్చు బాబు అని అడిగిందమ్మా. భగవంతుడు అంటున్నారు, దేవుడైన ఆదేశుడు అంటున్నారు, అమ్మా నీలో ఉన్న క్రమం తెచ్చాలంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా. కానీ కైలాసములో చిన్న తమ్ముడు శంకరుడు ఉన్నాడు, అందరికన్నా చిన్న తమ్ముడు శంకరుడు ఉన్నాడు. నువ్వు అందుకరికి వెళ్ళు, తీరుస్తాడు. నా చిన్న తమ్ముడు శంకరుడు నీ కామం తీరుస్తాడమ్మా. నా తమ్ముడిగా నిజంగా నీ కామం తీర్చాలంటే అప్పుడు దగ్గరికి రా, అప్పుడు నీ కామాన్ని నేను తీరుస్తానే అమ్మా అన్నాడు. ఎవరయ్యా? ఆదిష్ణుడు. ఈ భగవంతుడు ఆదిష్ణుడు. ఈ ఆదిష్ణుడు పక్క పెట్టి తల్లి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? చిన్నవాడు కైలాసం వెళ్తున్నాడా? కైలాసం అట్లాడే అంతేనమ్మా. కైలాసం వెళ్తున్నట. కైలాసంలో భగవంతుడు చిన్నవాడు శంకరుడు చూశారు. అరే బ్రహ్మదేవుడు కళ్యాణం కట్టుకోవాలని గుడి చేసింది. బ్రహ్మదేవుడు గుడి చేసింది. వైకుంఠ పట్ల వెళ్ళింది. నా చిన్న ఆదిష్ణుడు నా దగ్గర పంపించాడు. మా చిన్న తమ్ముడు నా దగ్గరికి పంపాడు. మా అన్నయ్య నా దగ్గరకు వస్తుంది. నన్ను కూడా గుడి చేస్తాడు. నన్ను క్రమం తెచ్చమని అడుగుతుంది. నేను కాదంటాను. కాదంటే నన్ను గుడి చేస్తాడు. నన్ను గుడి చేస్తాడు. అలాగని తల్లి గారు చూసి ఈ శంకరుడు వద్దకు వచ్చేసిందట. శంకరుడి వద్దకు వచ్చి ఈ శంకర పట్టుకుని ఆది సిక్కమంటున్నట. బాబు పందరహానా పరమేశ్వర నువ్వు నా మెడలో తాళికట్టు. బాబు పరమేశ్వర నువ్వు నా మెడలో తాళికట్టు. నన్ను నీ భార్య కింద స్వీకరించు. నాలో ఉన్న క్రమాన్ని నువ్వు తీర్చాలి అయ్యని అడుగుతుంది. శంకరుడు భగవంతుడు అంటున్నాడు, అమ్మా నీలో ఉన్న క్రమం తెచ్చాలంటే లేదమ్మా, ఎటువంటి అభ్యంతరం లేదే తల్లి. అమ్మా నీ దగ్గర చూస్తే 3 మైళ్ళు గడిపెడతారు. 3 మైళ్ళు ఉన్నాయంటుంది. శంకరా నా దగ్గర 3 మైళ్ళు ఉన్నాయా? ఏమిటయ్యా అని అడుగుంది. అమ్మా నీకు తెలియదా? తెలియదు బాబు. కలియుగంలో గాని అయినా దేవలోకములో గాని ఒక నరినవాడు పుట్టక ముందు కలియుగములో ముందుగా నువ్వే జన్మించేవే అమ్మా. అంటే చనిపోయినప్పటికన్నా
పురుడు బయలు చాలా ఎక్కువమ్మా. ఆడవారికి పురుడు బయలు అనేది చాలా ఎక్కువ. ఈ ఆడవారి పురుడు బయలు అక్కడ మాపగలు తెలుసా? 7 సంవత్సరాలు కాలం చేసి రావాలి. వస్తే నీ మెడలో తాళి కట్టి వస్తారు. బాబు 2 బయట అడిగింది. అమ్మా ఆడవారు అవుతారు అవుతారు. అదే కూడా 2 బయలమ్మా. ఈ బయలు కూడా కాలం చేసి రావాలి. వస్తే నీ మెడలో తాళి కట్టి దగ్గరిస్తారు. బాబు 3 బయట అడిగింది. అమ్మా చెల్లిపోతాం కూడా అది కూడా మైలు అడ్డులేదండి. అంటే చచ్చిపోతాం కూడా మైలేనమ్మా. ఈ 3 మైళ్ళు కాలం చేసి రావాలి. వస్తే నీ మెడలో తాళి కట్టి వస్తానమ్మా. ఆగబడిన తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? సోదరాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? 7 సోదరాలు పర్వతాలకు వెళ్తుందో శంకరుడు చూశారట. శంకరుడు చూసి గంగా తల్లిని పిలుస్తుంటున్నారు. గంగా అదిగో చూడు మా తల్లి గారిని గంగాలో తానానికి వస్తుంది. మా అమ్మ వచ్చి నీ గంగా నదిలో తానం చేస్తుంది. మా అమ్మని గంగా నదిలో స్నానం చేస్తే గంగా దగ్గర పుట్టి మైలైపోతాం. ఈ గంగా దగ్గర పుట్టి మైలైపోతుంది. అందుచేత నువ్వు మా అమ్మకు దొరకకుండా వెళ్ళిపోగా అన్నారు అని మా మాట్లాడుతుంది. గంగాదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. అది చెప్తే మా ముందుకు తోడికి వెళ్తుంది. గంగాదేవి దోకుందామంటే ఎక్కడ సూటి లేదట. చూడలేక అంతేనమ్మా. ఆదిశక్తి బాధపడతాం. భగవంతుడు శంకరుడు చూశారు. శంకరుడు చూసి తల్లిని బాధ పెట్టకూడదు, పుట్టగతులు దొరకకుండా పోతాయి. తల్లిని బాధ పెడితే ముందు ముందు కలియాలను పుట్టగతులు దొరకకుండా పోతాయి. అక్కడ కోనేరు చుట్టించారు. కోనేరు చూస్తే ఆదిశక్తమ్మ చూస్తే స్నానం చేద్దామంటే సరిపోవట్లేదు. ఆడవారు నెల నమ్మకుండా పశువు రాసిన తానం చేస్తే శృంగారంగా ఉంటారు. అదే